ఈసారి మనం చేసే ప్రాజెక్ట్ గ్రాండ్ సక్సెస్ కావాలి. మనం ఇన్వెస్ట్ చేసే ప్రతి రూపాయి మనకి లాభాలు తెచ్చి పెట్టాలి. తనకి తెలియకుండా డబ్బు సహాయం చేశారు. వాళ్ళు ఎదగడానికి ప్రత్యక్షంగా ఉపయోగపడినా అదెక్కడ తెలిసిపోతుందో అని భయంగా ఉంది కదూ. నాకు లోన్ శాంక్షన్ చేస్తామన్నారు. ఈ రోజు వచ్చే చెక్ కలెక్ట్ చేసుకోమని చెప్పారు. శాంక్షన్ అయిన లోన్స్ లో మీ పేరు లేదే. మీ లోన్ ఆగిపోయింది రాజా అనే వ్యక్తి వల్ల. రాజా, నీ కోరిక తీరిందా? నాకు లోన్ రాకుండా చేసి నీ కక్ష తీర్చుకున్నావా? నా ఆస్తి నాకు కాకుండా చేశావు. నా తండ్రి చావుకి కారణమయ్యావు. నా కుటుంబాన్ని సర్వనాశనం చేశావు. ఇంకా నీ కక్ష తీరలేదా? నీకు ఏం ద్రోహం చేశాను రా నేను? ఎందుకు రాక్షసుల్లా మా వెంట పడుతున్నావు? నేను ఎక్కడికి వెళ్తే అక్కడికి తయారయ్యి ఆ భార్గవి నువ్వు కలిసి నాకు రూపాయి కూడా అప్పు పుట్టకుండా చేశారు. నా కష్టం చూసి ఒకే ఒక్క వ్యక్తి అప్పిస్తానంటే అక్కడికి నువ్వు వచ్చి సైంధవుల్లా అడ్డుపడ్డావు కదా. నీకు చేతనైతే నాకు లోన్ రాకుండా చేయి అన్నందుకు నీ పలుకుబడి ఉపయోగించి నాకు లోన్ రాకుండా చేశావు. ఏం సాధించావు? మా నాన్న మరణంతో నీ కక్ష తీరలేదా? ఇంకా ఎంతమందిని చంపుతావు? ఎంతమందిని ఆ భార్గవికి బలిదానం చేస్తావు? చెప్పు. అసలు నువ్వు మనిషివా? ఎదుటి వాళ్ళ కష్టాన్ని చూసి ఆనందించి నువ్వు మనిషివా? జయంతి, రా వెళ్దాం. ఇదిగో చూడండి, నా అల్లుడు అంటే నెత్తికెక్కించుకున్నారుగా. నీ అల్లుడు నా ఆశల్ని ఎలా నేల రాశారో చూడండి. నా కళలన్నీ కరిగిపోయాయి. ఇదిగో వీడి మూలంగానే, కేవలం వీడి మూలంగానే అంత సర్వనాశనం అయిపోయింది. జయంతి ప్లీజ్, తొందరపడి నోరు జారకు. నోరు జారటం కాదండి, ఇలాంటి వాడిని ఏమన్నా ఏం తిట్టినా తక్కువే అవుతుంది. ఇంతకాలం మనమందరం ఆ భార్గవిని తిట్టుకున్నాం కానీ భార్గవ కంటే దుర్మార్గుడు వీడే. రాజా, నువ్వేమనుకోకు. లోన్ రిజెక్ట్ అయ్యేసరికి తన ఆవేశంలో మాట్లాడుతుంది. లోన్ రిజెక్ట్ కాలేదు. రిజెక్ట్ చేసింది ఇదిగో ఈ పెద్ద మనిషి. నేను ఎక్కడ ఎదుగుతాను అని కుళ్ళుతో ఇదంతా చేశాడు. ఆ రోజు వచ్చి డబ్బు కావాలని అడిగితే నా అల్లుడు చాలా మంచి మనిషి అని చెప్పారుగా. మీ అల్లుడి నిజ స్వరూపం ఏంటో ఈ రోజు అర్థమైందా మీకు? ఇంకా ఏమో పాపాలు చేస్తారు, ఎంతమంది ఉసురు తీస్తారోనండి. ఇలాంటి వాళ్ళని ఊరుకోకూడదు, చంపేయాలి. ఏంటి ఆవేశం? మన పక్కనే ఉంటూ మనకి వెన్నుపోటు పొడిచారు. మన మీద కక్ష పెట్టుకున్న ఆ భార్గవి ఏమాత్రం తప్పలేదండి. ఇదిగో ఇలాంటి వాడి మన పక్కనే ఉంటూ మనల్ని నాశనం చేస్తారు. ఇలాంటి వాడితో చాలా ప్రమాదం అండి. నిన్న మా నాన్న ప్రాణం తీశాడు, ఈ రోజు నన్ను మోసం చేశాడు. ఏదో ఒక రోజు చంద్ర కూడా నట్టేగా ముంచుతాడండి వీడు. ముంచుతాడు. ప్లీజ్ రమ్మను. మేడం, ఆ బ్యాంక్ వాళ్ళు కూడా జయంతి లోన్ రిజెక్ట్ చేశారు మేడం. వెరీ గుడ్ మహేంద్ర. సమయానికి నువ్వు చెప్పావు కాబట్టి ఆ లోన్ని ఆపగలిగాను. లేకపోతే ఆ లోన్ శాంక్షన్ అయ్యేది, ఆ జయంతి నా చేతుల్లో నుంచి తప్పించుకొని పోయేది. ఒరే దేవుడు, తొందరపడు,
లేకపోతే ఈ మహేంద్ర గారు ఛాన్స్ కొట్టేసేలా ఉన్నాడు. ఒక్క మార్క్ ఎక్కువ కొట్టేసినా నీ స్థానం గల్లంతైపోతుంది. నీ టాలెంట్ అంతా ఉపయోగించి రెచ్చిపో. చూడమ్మా భార్గవి, నువ్వేదో ఇదంతా ఈ మహేంద్ర టాలెంట్ అనుకుంటున్నావు, కానీ నిజానికి ఈ టాలెంట్ అంతా మీ అమ్మది తెలుసా? నేను మీ అమ్మకి గుడి కట్టాలని అనుకున్నానో లేదో, అన్నీ అలా అలా కలిసొచ్చాయమ్మా. కలిసి రావడం వరకు నిజమే, కానీ నేను బ్యాంకుకు వెళ్లడం వల్లనే కదా ఆ జయంతికి అక్కడ లోన్ ఇవ్వబోతున్నారని తెలుసుకున్నాను. నేను చెప్పడం వల్లే కదా మేడం గారు ఆ లోన్ రాకుండా అడ్డుపడగలిగారు. ఏం మేడం, మీరు చెప్పండి. అవును మహేంద్ర. ఏంటమ్మా నువ్వు కూడాను? అసలు ఒకటి ఆలోచించు. అసలు ఈ మహేంద్ర బ్యాంకుకి ఎందుకు వెళ్ళాడు? డబ్బు తీసుకురావడానికి వెళ్ళాడు. ఆ డబ్బు ఎవరి కోసం తీసుకురావడానికి వెళ్ళాడు? మీ అమ్మకి గుడి కట్టించాలని వెళ్ళాడు. ఆ డబ్బు కావాలని అడిగింది ఎవరు? నేను. వస్తే గిస్తే ఈ క్రెడిట్ అంతా మీ అమ్మ సౌందర్యకు దక్కుతుంది, లేదంటే నాకు దక్కుతుందమ్మా. వారిని అటు తిప్పి ఇటు తిప్పి చివరికి ఇదంతా నీ గొప్పే అన్నట్టు భలే లింకు పెట్టావురా. చూడమ్మా భార్గవి, ఇక ముందు నీ లైఫ్ లో విజయాల మీద విజయాలు సాధించుకుంటూనే వెళ్తూ ఉంటావమ్మా. ఎందుకంటే నీకు తోడుగా నేనున్నాను. మన ఇద్దరికి తోడుగా మీ అమ్మ ఆశీస్సులున్నాయమ్మా. విజయాలు నాకు దక్కడం కాదు మావయ్య, అవకాశం ఆ జయంతికి రాకుండా చూసుకోవాలి. ఒక చిన్న అవకాశం దొరికినా ఆ జయంతి మళ్ళీ నిలదొక్కుంటుంది. ఆ అవకాశం పొరపాటున కూడా ఇవ్వకూడదు. తను ఎదిగింది అంటే నా సామ్రాజ్యాన్ని అణగదొక్కుతుంది మావయ్య. ఏంటి మేడం మీరు మరీను? మీతో పోటీ పడాలంటే చిన్న విషయమా? ఎంత ఎత్తెదిగితే మాత్రం మీకు సాటి రావాలి. ఎవరు మీరు? ఎవరెస్ట్ శిఖరం లాంటి వాడు. ఎవరెస్ట్ శిఖరం ఎగిరిపోయే జలపాతాలు. ఏంటా పోలికలు? అయినా పొగడ్తలంటే నా మేనకోడలికి అస్సలు పడదు. ఎందుకంటే తను పొగడ్తలకి అతీతమైన వ్యక్తి. అందరి రూటు వేరు, తన రూటు వేరు. నా మేనకోడలు శక్తి ఆ మహాశక్తితో సమానం. తనకి కోపం గనక వస్తే అపర కాళిక, శాంతంలో భూదేవి. మామయ్య, ఇవి పొగడ్తలు కావమ్మా, నిజాలు, పచ్చి నిజాలు. మీ ఇద్దరికి ఇప్పుడే చెప్తున్నాను, ఆ జయంతి ప్రతి మూమెంట్ నాకు తెలియాలి. ఆ కుటుంబంలో ఎవరు ఏ పని చేసినా నాకు తెలిసి తీరాలి. అర్థమైందా? నాకు చెప్పారు కదా మేడం, ఇక ఫుల్ ఫోకస్ అటే ఉంటుంది. నా దృష్టి గుడి మీద పెట్టినా మైండ్ మాత్రం ఆ జయంతి మీదే పెడతానమ్మా. మోసపోయానక్క. నా జీవితంలో మళ్ళీ నిలదొక్కునే అవకాశం వచ్చింది. చిన్న భిన్నమైపోయిన నా బిజినెస్ ని తిరిగి నిలబెట్టుకోవాలని ఎంతో ఆశపడ్డాను. కానీ నా ఆశల్ని, ఆశయాలని రాజా సర్వనాశనం చేశాడక్క. రాజానా? అవును, రాజానే. ఆ భార్గవి నా బ్రతుకు మీద దెబ్బ కొట్టింది అనుకుంటే ఈ రాజా నా భవిష్యత్తు మీద కోలుకోలేని పెద్ద దెబ్బ కొట్టాడక్క. రాజా ఏం చేశాడమ్మా? నాకు రావాల్సిన లోన్ ఆపించాడక్క. తనే బ్యాంకుకి ఫోన్ చేసి లోన్ రాకుండా చేశాడు. ఆ లోన్ నాకొచ్చుంటే నేను మళ్ళీ బిజినెస్ మొదలు పెడదామనుకున్నాను. కానీ నా ఆలోచనల్ని ఆదిలోనే తుంచేశాడక్క. నేను చేసిన తప్పేంటో తెలుసా? నాకు లోన్ శాంక్షన్ అయింది అని అతనితో చెప్పటం. రాజా అలా ఎందుకు చేస్తాడమ్మా? అలా నీకెవరు చెప్పారు? ఎవరో చెప్తే నేను నమ్మేలేదక్కా. బ్యాంకులోనే చెప్పారు. వారం రోజుల్లో కావాల్సిన పని 3 రోజుల్లో చేస్తానని మాటిచ్చిన మనిషి
సడన్ గా ఎలా మాట మార్చారా అనుకున్నాను. కానీ దాని వెనుక రాజా హస్తం ఉందని నాకు తెలిసిందక్క. అసలు ఎందుకు రాజాకి నా మీద అంత పగ? నేనేం తప్పు చేశాను? అతనికి ఏం ద్రోహం చేశాను? అమ్మా, వచ్చావా? రా. నీ మొగుడు చేసిన నిర్వాకం ఏంటో తెలిసిందా? లేక నువ్వు కూడా నీ భర్తతో పాటు కలిసిపోయి నేను ఎంత ఏడుస్తున్నానో చూడడానికి వచ్చావా? లేదమ్మా, నువ్వు పొరపాటు పడుతున్నావు. నిజంగా రాజా లాంటి పనులు చేయరు. ఇదిగో ఈ నమ్మకంతోనే ఇన్ని రోజులు ఆయన గారు దేవుడని నమ్మావు. కానీ దెబ్బతిన్న నాకు తెలుసు నీ భర్త ఎంత గొప్పవాడో. పోనీ నా విషయంలో మాట్లాడొద్దు, కానీ మా నాన్న చనిపోతే ఎందుకు నోరు విప్పలేని చెప్పమను. భార్గవి నందిని ఒక్కరే అని తెలుసు కూడా ఎందుకు చెప్పలేదో సమాధానం చెప్పమను. తనెందుకు నోరు విప్పట్లేదో నీకు చెప్తే నువ్వు తట్టుకోలేవమ్మా. ఇంత ఆవేశం ఉన్న దానివి అర్థం చేసుకోలేవని చెప్పలేకపోతున్నాను. ఏం మాట్లాడావు? నోరు తెరిచి సమాధానం చెప్పలేకపోతున్నావు ఎందుకు? నీ దగ్గర సమాధానం రాదు. ఎందుకంటే నీ భర్త ఎలాంటి మనిషి నీకు తెలుసు. కానీ ఒప్పుకోవడానికి నీకు మనసు రావడం లేదు. ఇంకా ఎంత మందిని బలి తీసుకుంటే రాజాకి సంతృప్తిగా ఉంటుందో కనీసం అదైనా కనుక్కొని చెప్పు. అక్క, ఇక నుంచి ఆ రాజాని భార్గవి మనిషిగానే చూడాలి. మన కుటుంబంలో మనిషిగా చూడొద్దు. ఈ రోజు నేను బలైనట్లే రేపు చంద్రుడు కూడా మోసం చేస్తాడు. ఏదో ఒక రోజు మనందరినీ చంపి ఆ భార్గవిని పెళ్లి చేసుకున్న ఆశ్చర్యపోనక్కర్లేదు. జయంతి, ఇప్పుడే చెప్తున్నాను చందు, నాకు ద్రోహం చేసిన వాళ్ళెవ్వరూ బాగుపడలేదు. ఎవరిని నేను వదిలిపెట్టలేదు. ఈ రోజు నా ఓటమి మీకు గెలుపు కావచ్చు, కానీ రేపు నేను గెలుస్తాను. నా గెలుపు మీ జీవితాన్నే సర్వనాశనం చేస్తుంది అని రాజాకు చెప్పు. విన్నావా పెద్దమ్మ, అమ్మ ఎలా మాట్లాడుతుందో? నిజంగా రాజా తప్ప ఏం లేదు పెద్దమ్మ. ఆ భార్గవి ఎక్కడ లోన్ రాకుండా చేస్తుంటే రాజానే ఆ బ్యాంక్ డీజీఎంతో మాట్లాడి ఫోన్ చేయించారు. తను డబ్బులిస్తే తీసుకోవడం లేదని ఆ బ్యాంకు నుంచి లోన్ ఇప్పించేటట్టు చేశాడు. 1 కోటి కాదు, 20 కోట్లైనా తను ఇవ్వడానికి సిద్ధపడితే రాజాని ఎలాంటి మాట్లాడుతుందో చూడు పెద్దమ్మ. నీకు తెలుసు కదా, అసలు రాజా కాని మనం కాని ఎందుకు నోరెత్తడం లేదో నీకు తెలుసు కదా పెద్దమ్మా. ఇందులో రాజా తప్పు లేదు. రాజాని అనుమానించి జయంతి తప్పు చేస్తోంది అని చెప్పను. ఎందుకంటే తన పరిస్థితి అలాంటిది. దీనంతటికీ కారణం ఆ భార్గవి. ఆ భార్గవిని అడుగుతాను. అమ్మా, అమ్మా రా. ఏంటి సర్ప్రైజ్? అనుకోకుండా ఇంత షాక్ ఇచ్చావు. రా కూర్చోమ్మా. మంగమ్మ, అమ్మా అమ్మొచ్చింది, అమ్మకు కూడా వడ్డించు. అట్టగనమ్మా. అమ్మా నువ్వు కూడా తిను, గారెలు చాలా బాగున్నాయి. నాకొద్దమ్మా. అదేంటమ్మా, మనింటికొచ్చి ఏమి తిన్నంటే ఎలా? ఒకరిని బాధ పెట్టి మనం హాయిగా కూర్చుని తినాలి అంటే ఎందుకో నాకు నచ్చదమ్మా. అందరూ బావుండాలి, అందరితో పాటు మనము బావుండాలి అని ఆలోచిస్తేనే మనిషికి ఆనందం.
ఏంటమ్మా ఎప్పుడూ లేంది చాలా విచిత్రంగా మాట్లాడుతున్నావు? నిజాలు ఎప్పుడు అలాగే ఉంటాయమ్మా. ఇప్పుడు నేనెవరి గురించో చెప్పలేదు, నీ గురించే చెప్తున్నాను. అక్కడ ఎంతో మందిని కష్టపెట్టావు, ఇక్కడ కూర్చుని హాయిగా తింటున్నావు. ఎలా భార్గవి, నీకు మనసులా వస్తుంది? ఎవరి గురించి మాట్లాడుతున్నావమ్మా? నేనెవరిని కష్టపెట్టలేదు. ఎందుకు కష్టపెట్టలేదు? నీ వల్ల అక్కడ ఒక మనిషి ఇబ్బంది పడ్డం లేదా? ఎవరా మనిషి? జయంతి. తనేదో కష్టపడి బిజినెస్ చేసుకుందామని నానా కష్టాలు పడుతుంటే నువ్వెందుకు తన చేతికొచ్చిన అవకాశాలు పోగొట్టావు? ఎక్కడికి వెళ్తే అక్కడికి ఫోన్ చేసి ఆ జయంతికి లోన్ ఇవ్వద్దు అని ఎందుకు చెప్పావు? అమ్మా నీకో విషయం చెప్పనా? కారణం లేకుండా ఏ మనిషి మరో మనిషికి శత్రువుగా మారడు. అలా మారాడు అంటే దానికేదో రీజన్ ఉంటుంది. నీకున్న రీజన్ ఏంటి? ఏంటో అంతకు ముందే చెప్పాను కదమ్మా. నువ్వు చెప్పిన ఆ రీజన్ కరెక్ట్ కాదు భార్గవి. నీకు అన్యాయం జరిగిందని ఒక కుటుంబాన్ని నువ్విలా ఏడిపించడం న్యాయం కాదు. నిజమే, నీకు కృష్ణప్రసాద్ వల్ల అన్యాయం జరిగింది అన్నావు. మరి జయంతి మీద ఎందుకు కక్ష సాధిస్తున్నావు? రాజాని ఎందుకు పావులా ఉపయోగించుకుంటున్నావు? అంటే కృష్ణప్రసాద్ మీద మాత్రమే పగ తీర్చుకోవాలి అంటావా? ఏదైనా వెంటనే ఇలాంటి నిర్ణయాలు తీసుకోవటం కరెక్ట్ కాదు. నీ తల్లికి న్యాయం చెయ్యాలి అనుకుంటూ చాలా మందికి నువ్వు అన్యాయం చేస్తున్నావు. అమ్మా ఈ రోజు నువ్వెందుకు వాళ్ళ తరపున వకాల్తా పుచ్చుకొని మాట్లాడుతున్నావో నాకు అర్థం కావట్లేదు. కానీ నాకు అన్యాయం జరిగినప్పుడు నీలా నా గురించి అడిగే మనుషులు ఎవరూ లేరమ్మా. అయినా నువ్వెందుకు వాళ్ల గురించే ఇంతలా ఫీల్ అవుతున్నావు? అంటే తను మా ఆశ్రమానికి రెగ్యులర్ గా ఫండ్స్ ఇస్తుంది. అందుకని అడుగుతున్నావా? అయితే నేను బ్రతికున్నంత కాలం ఫండ్స్ ఇస్తూనే ఉంటాను. నా ఆస్తి మొత్తం రాసిస్తాను. నాకు న్యాయం చేస్తారా? నా తల్లికి జరిగిన అన్యాయాన్ని పూడ్చగలుగుతారా? మీరు మాట్లాడరని నాకు అర్థమైందమ్మా. నా తరపున ఎవ్వరూ మాట్లాడాల్సిన అవసరం లేదు. కానీ నేను ఏం చేసినా అందులో ఒక న్యాయం ఉంటుంది. తప్పుకి కారణాలు వెతుక్కుంటున్నావు భార్గవి. జయంతి నీకు అన్యాయం చేసింది, తన వల్ల నీకు చిన్న ప్రాబ్లం వచ్చింది అని నీ అమ్మ మీద ఒట్టేసి చెప్పు. అలా చెప్పగలిగితే జయంతి జోలికి వెళ్ళు, లేదంటే తన జోలికి వెళ్ళకు. అర్థమైందమ్మా. అయితే ఈసారి ఎవరు కారణమో వాళ్ళని డైరెక్ట్గా కొడతాను. నాకు లోన్ రాకుండా చేసి నీ కక్ష తీర్చుకున్నావా? నా తండ్రి చావుకి కారణమయ్యావు. నా కుటుంబాన్ని సర్వనాశనం చేశావు. నీకు ఏం ద్రోహం చేశాను రా నేను? ఇంకా ఏమో పాపాలు చేస్తారు, ఎంతమంది ఉసురు తీస్తారోనండి. ఇలాంటి వాళ్ళని ఊరుకోకూడదు, చంపేయాలి. జయంతి, ఏంటి రాజా, ఏమైంది? ఎందుకు అలా ఉన్నావు? అయిపోయింది ముద్దుగారు. ఏదో ఒక రకంగా సహాయం చేయాలి అనుకున్నాను. ఆ శ్రీధర్ గారిని ఒప్పించి లోన్ ఇప్పించి వాళ్ళకి ఎలాగైనా సహాయపడాలి అనుకున్నాను. కానీ చివరికి ఏమైంది? నా అంతటా నేనే ఫోన్ చేసి ఆ లోన్ ఇవ్వకండి అని చెప్పేలా చేసింది. ఆ భార్గవి అనుకున్నది సాధించేంత వరకు వదిలిపెట్టదు మూర్తిగారు. నువ్వు అలా డల్ అయిపోతే ఎలా రాజా? నీలాంటి మనిషి కూడా అలా నీరసపడిపోతే ఎలా చెప్పు? ఏం చేయమంటారండి? నేను డబ్బిస్తాను తీసుకోండి అంటే జయంతి గారు తీసుకోరు. బయటకు వెళ్తే
ఎక్కడా రూపాయి కూడా అప్పు పుట్టకుండా చేస్తుంది భార్గవి. వద్దంటే భార్గవి వినదు, సహాయం తీసుకోమంటే జయంతి గారు వినరు. ఏం చేయాలి? రాక్షసులను కూడా పాపాల పండగనే దేవుడు నాశనం చేశాడు. భార్గవ పాపాలు కూడా పడుతాయి. ఒక్కో పాపం మూట కట్టుకుంటుంది. ఏం చేసినా చివరికి మంచే జరుగుతుంది. అప్పటికి ఎవరు ఏమవుతారో తెలియట్లేదు మూర్తి గారు. ఇప్పటికే రాజశేఖరం గారిని పోగొట్టుకున్నాం. ఆస్తులు పోయాయి, బంధుత్వాలు పోయాయి. ఒకప్పుడు ఎలా ఉండేవాళ్ళం, ఇప్పుడు ఎలా ఉంటున్నాం? ఆంటీ, అంకుల్, నేను, చందు మా కుటుంబం అనుకునేవాళ్ళం. కానీ ఇప్పుడు ఒకరిని చూస్తే ఒకరికి కోపాలు. ఏ ఇద్దరి మధ్యన పచ్చగడ్డి వేసినా బక్కున మండిపోతుందేమో అనిపిస్తుంది. ఆ దేవుడు కూడా ఇంకా చూస్తూనే ఉన్నాడు చూడండి. ఆ భార్గవి చేస్తున్న పాపాలకు కనీసం ఒక కామ పెడదామనే ఆలోచన కూడా లేదు. ప్రతి మనిషికి ఓ రోజు వస్తుంది రాజా. అహంకారంతో దూసుకుపోతున్న భార్గవికి ఏదో ఒక రోజు అడ్డుకట్టపడుతుంది. లేదు మూర్తి గారు, భార్గవి ఓడిపోయేలా లేదు. తను చాలా తెలివిగలదు. మనల్ని అన్ని వైపుల నుంచి గమనిస్తూనే ఉంది. ఏ చిన్న స్టెప్ తీసుకున్నా తనకు తెలిసిపోతుంది. తన వల్ల కృష్ణ అంకుల్కి ఇంకెలాంటి అన్యాయం జరగబోతుందా అని చిన్న భయంగా ఉంది. నిన్నటి దాకా చందుకి నిజం తెలిస్తే ఏమవుతుందో అనుకున్నాను. చందు భార్గవి మాటలు నమ్మలేదు, అర్థం చేసుకుంది. కానీ జయంతి గారు అర్థం చేసుకుంటారా? నిజం తెలిస్తే ఆ ఇంట్లో ఏం జరుగుతుందో